రెండవ అధ్యాయం 37వ వచనము నుండి 42వ వచనము వరకు. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేము ఏమి చేతుము అని పేతురును కడమ అపోస్తులను అడుగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకు, మీ పిల్లలకు, దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందును అని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరమ వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. చదవబడిన ఈ లేఖన భాగాన్ని దేవుడు తన ఆత్మ ద్వారా దీవించునుగాక. ప్రభువునందు ప్రియులారా, మనం చదివిన ఈ లేఖన భాగం అందరికీ బాగా తెలుసు. ఈ లేఖన భాగాన్ని మనం ఎన్నోసార్లు చదువుకున్నాం, ఎన్నోసార్లు విన్నాం. మరి ముఖ్యంగా 42వ వచనం, ఇది అందరికీ కూడా కంటతైనటువంటి వచనం కూడా. అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, ఎడతెగకు ఉండిరి అనేటువంటి మాట కూడా మనకందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి మాట. ఇందులో మనం కొన్ని సంగతులను జ్ఞాపకం చేసుకుందాం మరలా. 37వ వచనంలో, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని అని చదువుతున్నాం. నొచ్చుకొని అనే ఆ పదం దగ్గర 1 అంకె ఉంది. క్రింద ఏముందంటే మూల భాషలో పొడవబడి అని ఉంది. ఈ 2 పదాల్లో మీకు ఏది బాగుంది? నొచ్చుకొని అనే పదం బాగుందా, పొడవబడి అనే పదం బాగుందా? నాకు పొడవబడి అనే పదం బాగుంది, కొంచెం స్ట్రాంగ్గా ఉంది కదా. ఇప్పుడు ఆ పదం పెట్టి చదువుదాం. వారు ఈ మాట విని హృదయములో పొడవబడ్డారు. అది ఏ మాట విని, ఏ మాట వింటే పొడవబడతారు? ఏ మాట వింటే? ఇక్కడ వాళ్ళు ఏ మాట విన్నారు? పేతురు చెప్పిన మాటలు విన్నారు. పేతురు 14వ వచనంలో ప్రారంభం చేశాడు. చూడండి, 14వ వచనం. పేతురు ఆ 11తో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను. పేతురు ఆ ప్రసంగాన్ని అక్కడ ప్రారంభం చేశాడు. 14వ వచనంలో నుంచి ముగింపు ఎక్కడంటే, ఆయన ప్రసంగం ముగింపు 36వ వచనం. 14 నుండి 36 వచనాల వరకు ఆయన ప్రసంగం చేశాడు. ఈ ప్రసంగం అంతటిలో ముఖ్యమైన అంశం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణం, ఆయన సమాధి, ఆయన పునరుద్ధానం. ఆ యేసు ప్రభు మీరు సిలువ వేసి చంపారు, సమాధి చేయబడ్డాడు. అయితే ఆయన కుళ్ళిపోలేదు. 3వ దినమున దేవుడు అతనిని మృతులలో నుండి లేపాడు. ఆయనే వాగ్దానం చేశాడు, ఆత్మను కుమ్మరిస్తానని. వాగ్దానం చేసిన ప్రకారంగా ఆత్మను కుమ్మరించాడు. ఆ యేసు ప్రభువే దేవుడు ప్రభువుగా, క్రీస్తుగా ఆయన నియమించాడు. ఆయన ద్వారానే పాప క్షమాపణ కలుగుతుంది. ఆయనను మీరు అనవసరంగా సిలువ వేసి చంపారు అని పేతురు ఈ ప్రసంగం చేశాడు.
ఆ మాటలు విన్నారు వాళ్ళు. అది మనం ఇప్పుడు చదివింది. వారు ఈ మాట విని, ఎప్పుడైతే పేతురు చెప్పిన ఆ మాటలు వారు విన్నారో, వారు హృదయములో ఆ మాటల చేత ఏమయ్యారట? పడవబడ్డారు అని చదువుతున్నారు. ఒక ప్రశ్న, నీవెప్పుడన్నా దేవుని మాటలు విన్నప్పుడు పడవబడ్డావా? హృదయములో నువ్వెప్పుడన్నా ఆ మాటల చేత పడవబడ్డావా? దేవుని మాటలు అనేక మంది దేవుని దాసులు చెప్పేటప్పుడు, లేకపోతే ఇక్కడ సంఘ పెద్దలు చెప్పేటప్పుడు నీ హృదయములో ఒక విధమైన గద్దింపు, పడవబడ్డం అంటే గద్దింపు ఎప్పుడన్నా నీకు కలిగిందా? దేవుని మాటలు మనం వినేటప్పుడు మన హృదయములో పడవబడతాం. అది ఇక్కడ మనం చదివేది. నేను ఇంకొక ప్రశ్న అడుగుతాను, అసలు వింటున్నావా అని? దేవుని వాక్యం వింటున్నావా? అది సమస్య ముందు కదా. అందరూ కూర్చున్నారు కానీ వినేవాళ్ళు కొద్దిమందే ఉంటారు. తెలుసు అసలు ఆ సంగతి? వినేవాళ్ళల్లో ఇక్కడ చేరి వచ్చిన వాళ్ళు, అంటే ఎక్కడైనా కాదు, ఏ సభలోనైనా కూడా చేరి వచ్చే వాళ్ళలో కొంతమంది రకాలు ఉంటారు. ఎవరెవరంటే, మొదటి వాళ్ళు ఎవరంటే వినటానికి అలవాటు పడిపోతారు. వినరాళ్ళు కూడికుందా పదం వస్తారంతే. అది అలవాటు అన్నమాట ఇక వాళ్ళకి. అది అట్లాగూ అలవాటు పడే వాళ్ళు ఉంటారు. బైబిల్ క్లాస్కి వస్తారు, స్వార్థ కూడికి వస్తారు, బోధ కూడికి వస్తారు, బయట ఎక్కడన్నా మీటింగ్స్ జరుగుతుంటే మీటింగ్స్కి వస్తారు, వస్తానే ఉంటారు. అది వాళ్ళకి ఏంటిది? అది అలవాటు. వినరు. మళ్ళీ ఈ టైప్ వాళ్ళు కొంతమంది ఉంటారు. వినరు, వస్తారు కానీ అది అలవాటుగా వస్తూ ఉంటారు కానీ వాక్యము వినరు. ఇది కొంతమంది అన్నమాట. కొంతమంది ఈ టైప్ వాళ్ళు ఉంటారు. ఇంకా అట్లాంటి వాళ్ళకి ఏం పడవబడతారు వాక్యం వింటే? ఇంకొంతమంది ఎలా ఉంటారంటే నిర్లక్ష్యంగా వింటారు. వినేటప్పుడు ఎట్లా వింటారు వాళ్ళు? నిర్లక్ష్యంగా వింటారు. నిర్లక్ష్యం అంటే గోర్లు కొరుక్కుంటూ ఉంటారు. వాక్యం చెప్పేటప్పుడు, దేవుని దాసులు వాక్యం చెప్పేటప్పుడు గోరు కొరుక్కుంటూ ఉంటారు, లేకపోతే సెల్ ఫోన్ నెట్టుకుంటూ ఉంటారు. ఇట్లా అనమాట. వింటారు కానీ కూర్చొని వింటానే ఉంటారు. ఎట్లా వింటారు వాళ్ళు? నిర్లక్ష్యం. మధ్యలో ఫోన్ వచ్చింది అనుకోండి, స్విచ్ ఆఫ్ చేసుకోరు. ఎన్నోసార్లు చెబుతాం, స్విచ్ ఆఫ్ చేసుకోండి, స్విచ్ ఆఫ్ చేసుకోండి అని. మ్యూట్లో పెట్టుకుంటారు. మ్యూట్లో పెడితే ఇక ఎవరు చేసింది అనేది కనపడుతుంది. ఫోన్ రాగానే బయటకు పోతారు. కాకపోతే సౌండ్ వినపడదు అంతే కానీ ఫోన్ రాగానే ఏం చేస్తారు? బయటికి వెళ్ళిపోతారు. ఈ టైప్ వాళ్ళు ఏంటంటే నిర్లక్ష్యంగా వినేవాళ్ళు. వాక్యం మీద ఉండదు వాళ్ళకి, నిర్లక్ష్యం అన్నమాట. అలవాటు పడేటువంటి వాళ్ళు ఒక టైపు. కొంతమంది ఎట్లా అంటారు? నిర్లక్ష్యంగా వినేవాళ్ళు ఒక టైపు వాళ్ళు ఉంటారు. ఇంకొక రకం ఎట్లా ఉంటారంటే తలబిరుసుగా వినేవాళ్ళు ఉంటారు. ఏంది నువ్వు చెప్పేది, మేము వినేది ఏంది అనే టైపులో కొంతమంది ఉంటారు. వీళ్ళకేం పేరు పెట్టచ్చు? తలబిరుసు. నువ్వు చెబితే మేము వినేది ఏంది? అవునా, అట్లానా మనసులో అనుకుంటా ఉంటారు చెప్పేటప్పుడు. వీళ్ళు ఒక టైప్ అన్నమాట. తలబిరుసు వాళ్ళకి కూడా ఏముండదు, అలవాటుగా వినే వాళ్ళకి మార్పు రాదు, నిర్లక్ష్యంగా వినే వాళ్ళ హృదయంలో కూడా వాక్యం పనిచేయదు. తలబిరుసుగా వినేవాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకు కూడా దేవుని వాక్యం పనిచేయదు. ఇంకొంతమంది ఏంటంటే నటన, విన్నట్టుగా ఏం చేస్తారు వాళ్ళు, మనసు ఎక్కడో ఉంటుంది వాళ్ళకి. మైండ్ ఏమో వాక్యం మీద పెట్టరు కానీ మైండ్ ఎక్కడ ఉంటుందంటే ఇంటి మీద, పనుల మీద, వీటి మీద ఉంటుంది. కాకపోతే చూపు మాత్రం ఆయన వాక్యం చెప్పి ఆయన మీదే ఉంటుంది. అంటే చూసి ఈయన ఏమనుకుంటాడంటే వింటున్నారు అని అనుకుంటా ఉంటాడు, కానీ అదేంటది నటన అన్నమాట. నటనా శ్రోతలు, నటనగా వినేటువంటి వాళ్ళు ఒక టైపు అన్నమాట. ఇంకొంతమంది ఎలా ఉంటారంటే కొంత ఇటు కొంత అటుగా వింటారు. అంటే
ఒకసారి ఏం జరిగిందంటే అనగానే మైండ్ ఇటు పెట్టేస్తారు. అప్పుడు దాకా మైండ్ ఎక్కడో ఉంటుంది. ఒకసారి ఏం జరిగిందంటే అనగానే ఏదో చదువుతున్నాడు అప్పుడు ఇటు పెడతారు మైండ్. ఒకసారి నేను రోడ్డు మీద వస్తూ ఉన్నాను అని ఈ వాక్యం చెప్పాను. అప్పుడప్పుడు కొన్ని ఆ సంగతులు ఈ సంగతులు చదువుతూ ఉంటారు కదా, ఆ సంగతులు మాత్రం మైండ్ పెట్టి అంటారు. తర్వాత మళ్ళీ వాక్యంలో బాగానే ఇక మళ్ళీ పక్కకు పోతారు. పాక్షికంగా అంటే సగమేమో వాక్యం మీద పెడతారు, అది చెప్పే మాటల మీద, మళ్ళీ సగమేమో మళ్ళీ ఎటు పెడతా ఉంటారు. ఇలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఎన్ని రకాల వాళ్ళు ఉన్నారు చెప్పండి కూర్చున్న వాళ్ళల్లో. మన సంగతే కాదు, మన మందిరంలోనే కదా, ఎక్కడైనా సభలకు వెళ్ళినా కూడా అలవాటు పడేవాళ్ళు, అలవాటుకి వెళ్ళేవాళ్ళు కొంతమంది నిర్లక్ష్యంగా వింటారు. అందుకని వాక్యం చెప్పేటప్పుడు ఇంకా కదలబాకండి, పోతే ఇంటికి వెళ్ళిపోండి. వాక్యం చెప్పేటప్పుడు ఫోన్లు తీసుకొని బయటకు పోవటం అట్లా తిరగబాకండి. మైండ్ వాక్యం మీద పెట్టండి. నటనా శ్రోతలు, తలవిరుసు శ్రోతలు, ఇట్లా రకరకాలుగా ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎంత పెద్ద బిల్లి గ్రహం గారిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టినా కూడా వాళ్ళ హృదయంలో ఏం చెప్పండి, వాక్యం చేత పొడవబడరు. ప్రసంగికుల రాజు అని పేరు స్పర్జన్ గారికి, ఆయన్ని తెచ్చిపెట్టినా కూడా మార్పు రాదు. నెహెమ్యా గ్రంథంలో ఒక మాట చదువుదాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. నీటి గుమ్మము ఎదుట ఉన్న మైదానములో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగలిగిన వారికి అందరికీ చదివి వినిపించుచూ వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. వీళ్ళు ఎట్లా విన్నారు? అది ఇప్పుడు నువ్వు చెప్పాలి నీ సంగతి. ఎన్ని రకాలు చెప్పుకున్నావు వినే వాళ్ళల్లో? ఒక 5-6 రకాలు చెప్పుకున్నాం కదా. ఇందులో నువ్వే టైపు, నేనే టైపు, ఏ టైపుగా ఉండాలి పని అది చెప్పండి. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అలవాటుగా వినేవాళ్ళు, తలబిరుసుగా వినేవాళ్ళు, లెక్కలేనట్టుగా వినేవాళ్ళు, పాక్షికంగా వినేవాళ్ళు, నిర్లక్ష్యంగా వినేవాళ్ళు, నటిస్తూ వినేవాళ్ళు, శ్రద్ధగా వినేవాళ్ళు. ఇప్పుడు చెప్పండి నువ్వేటైపో, సరే తర్వాత సంగతి, కానీ ఎలా వినాలి వీటన్నిటిలో? ఆ మాట చదువుతారని నాకు తెలుసులే. నువ్వేటైపో చెప్పవు కానీ ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. ఒకవేళ ఈ 5 రకాలు మనలో ఉంటే మానుకుందాం. చివరి రకం మనం విన్నాం కదా, వారు శ్రద్ధతో వినిరి. దేవుని వాక్యము చెబుతూ ఉండగా మనసు పెట్టి ఆలకించాలి, శ్రద్ధగా వినాలి. యేసు ప్రభు బోధ చేసేటప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు వచ్చి వాళ్ళు కూడా వినేవాళ్ళు. వాళ్ళు ఎందుకు వచ్చి వినేవాళ్ళు? వాళ్ళు ఎందుకు వచ్చి వినేవాళ్ళు చెప్పండి? శ్రద్ధగా వింటానే కాదు, బాగుపడటానే కాదు వాళ్ళు వచ్చేది, తప్పులు పట్టడానికి వస్తారు. ఏం చదువుతున్నాడా, ఈ చెప్పేవాడు ఎట్ట చదువుతున్నాడా, కరెక్ట్గా చదువుతున్నాడా, తప్పులు పట్టడానికి వచ్చి కూర్చుంటారన్నమాట. శాస్త్రులు, పరిసయ్యులు ఆ టైప్ వాళ్ళు కూడా ఉంటారు. దేవుని వాక్యము నేను వినాలి, మేలు పొందాలి, వాక్యపు వెలుగులో నా జీవితాన్ని నేను చూసుకోవాలి. అది మనం ఎప్పుడైతే ఆ దృష్టితోటి దైవ సన్నిధిలో కూర్చొని వింటామో అప్పుడు పరిశుద్ధాత్ముడు తప్పకుండా మనలో పనిచేస్తాడు. దేవుని వాక్యమును శ్రద్ధతో వినిరి. వీళ్ళందరూ కూడా దేవుని వాక్యమును శ్రద్ధగా వింటున్నారు. పేతురు చెబుతూ ఉండగా శ్రద్ధగా విన్నారు. వాళ్ళ హృదయంలో పరిశుద్ధాత్మ పనిచేశాడు. అది నువ్వు దేవుని వాక్యమును శ్రద్ధగా వినటానికి కూర్చో, అటు ఇటు తిరగద్దుక, నిర్లక్ష్యంగా ఉండొద్దు, నీ మనసును ఎటు పెట్టద్దు. నేను దేవుని వాక్యమును విని నా జీవితాన్ని ఆ వాక్యపు వెలుగులో చూసుకోవాలని కూర్చో. అప్పుడు పరిశుద్ధాత్ముడు నీ అంతరంగంలో కార్యం చేస్తాడు.
వారు హృదయములో ఆ వాక్యము చేత పొడవబడ్డారు అనే మాట మనం చదువుతున్నాం. యోషియా, యూదా దేశపు రాజు యోషియా ఉన్నాడు. యోషియా యొక్క అనుభవాన్ని చదువుదాం, చూడండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 34వ అధ్యాయం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 34వ అధ్యాయం. 34వ అధ్యాయం 18వ వచనం. వాళ్ళు దేవుని మందిరాన్ని బాగు చేస్తుంటే ధర్మశాస్త్ర గ్రంథం దొరికింది వాళ్ళకి. దానిని షాఫాను ఆ రాజు దగ్గరికి తీసుకొని వస్తాడు. ఆ గ్రంథాన్ని తీసుకొచ్చి దాన్ని చదివి వినిపిస్తాడు. ఈ యోషియా రాజు కూడా ఆ షాఫాను ఆ గ్రంథం చదువుతూ ఉంటే శ్రద్ధగా విన్నాడు. విని ఏం చేశాడు చూడండి, 18వ వచనం. యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథము ఇచ్చెను అని రాజు ఎదుట మనవి చేసుకొని శాస్త్రియగు షాఫాను రాజు సముఖములో దాని నుండి చదివి వినిపించెను. అతడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపించగా రాజు విని తన వస్త్రములను చింపుకొని, విన్నవాడు ఏం చేశాడు? యోషియా రాజు ఏం చేశాడు? తన వస్త్రములను చింపుకున్నాడు. పేతురు వాక్యం చెబుతుంటే విన్నవాళ్ళు ఏం చేశారు? హృదయములో పొడవబడ్డారు. యోషియా రాజు ఏం చేశాడు? వాక్యము విని కదా, అతడు కూడా పొడవబడ్డాడు కాబట్టి తన వస్త్రాలు ఏం చేసుకున్నాడు? చింపుకున్నాడు. ఆ దేవుడు కూడా యోషియా గురించి ఇంకొక మాట చెప్పాడు. 27వ వచనం చూడండి. నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలు నీవు విన్నప్పుడు, యోషియా విన్నప్పుడు ఏం చేశాడో చూడండి. నా సన్నిధిలో నిన్ను నీవు తగ్గించుకున్నావు. అది వాక్యము విన్నప్పుడు యోషియాలో ఏం కలిగింది? తగ్గింపు కలిగింది. తగ్గించుకొని నీ వస్త్రములను చింపుకొని నా సన్నిధిలో కన్నీరు విడిచితివి అన్నాడు. దేవుడిచ్చిన సాక్ష్యం యోషియా గురించి. యోషియా, షాఫాను నా ధర్మశాస్త్ర గ్రంథములో ఉన్న మాటలు చదువుతూ ఉంటే నీవు విన్నావు, నిన్ను నీవు తగ్గించుకున్నావు, నా సన్నిధిలో నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రాలు చింపుకొని కన్నీరు విడిచావు, పశ్చాత్తాపపడ్డావు. నీకు ఎప్పుడన్నా ఈ అనుభవం కలిగిందా? వాక్యం వినేటప్పుడు అమ్మా, నీ హృదయములో దేవుని వాక్యము చేత పొడవబడ్డావా? కన్నీరు విడిచావా? అయ్యో నా బ్రతుకు ఈ వాక్యపు వెలుగులో నిజంగా ఇట్లాగే ఉందని పశ్చాత్తాపం నీకు ఎప్పుడన్నా కలిగిందా? ఇందాక మనం చదివాం కదా నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం. చూడండి, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం. ఎజ్రా ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉంటే వాళ్ళందరూ శ్రద్ధగా విన్నారు అని ఇందాక మనం చదివాం కదా 3వ వచనంలో. ఇప్పుడు 8, 9 వచనాలు చదువుదాం అదే అధ్యాయం. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టంగా చదివి వినిపించి జనులకు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థం చెప్పిరి. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా, అది వాళ్ళు కూడా విన్నారు. విని ఏం చేస్తున్నారట? వీళ్ళందరూ ఏడుస్తున్నారట. శ్రద్ధగా విన్నారు అని 3వ వచనంలో మనం చదివాము. విన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఏడవడం మొదలు పెట్టారు. వాళ్ళ హృదయంలో పశ్చాత్తాపం కలిగింది. నేను ఇప్పుడు అడుగుతున్నా నిన్ను, దేవుని దాసులు వాక్యం చెబుతుంటే నీకు ఎప్పుడన్నా ఇట్లాంటి అనుభూతి కలిగిందా? ఇంటి దగ్గర నువ్వు దేవుని వాక్యం చదువుకుంటూ ఉంటే, తెల్లవారుజామున లేచి దేవుని వాక్యం చదువుకుంటూ ఉంటే నీకెప్పుడన్నా ఇట్లాంటి అనుభూతి కలిగిందా? రావాలి మనకి అనుభవం. అది దేవుని వాక్యము మనము వింటూ ఉంటే వాక్యము చేత హృదయములో పడవబడాలి, వాక్యము చేత మనము గద్దించబడాలి. దేవుని సన్నిధిలో తగ్గించుకొని, అయా దేవా నన్ను క్షమించు, ఇదిగో ఈ వాక్యములాగా నా బ్రతుకు లేదు అని మనలను మనం పశ్చాత్తాపడి తగ్గించుకొని ప్రభువు సన్నిధిలో ఏడ్చేటువంటి వారంగా మనం ఉండాలి. ఎప్పుడన్నా మనకి ఇలాంటి అనుభూతి కలిగిందా? యమాయి గ్రామంలో కూడా యేసు ప్రభు వెళ్తుంటే 2 వ్యక్తులతోటి ప్రభు కలిశాడు.
వాళ్ళతోటి కలిసి ప్రభు అట్లాగే పోతూ పోతూ సాయంత్రం అయ్యేటప్పటికి వాళ్ళ ఇంట్లోకి చేరాడు యేసు ప్రభు కూడా. తర్వాత యేసు ప్రభు తాను వాళ్ళకి తెలియజేసుకున్నాడు, నేను మెస్సియానని, మీరు సిలువ వేసి చంపింది నేనే, పునరుద్ధానుడైనా వాళ్ళకి కనపరుచుకున్నాడు. అప్పుడు వాళ్ళిద్దరూ ఒక మాట చెప్పుకున్నారు. ఏం చెప్పుకున్నారు? ఆయన మనతో మాట్లాడుచూ ఉండగా మన హృదయాలలో మండుచుండలేదా? అది దేవుని వాక్యము మన హృదయాలను ఏం చేస్తుంది చెప్పండి? మండిస్తుంది. అది మన హృదయాలు మండుతాయి, మన హృదయాలు పొడవబడతాయి, మన హృదయాలలో పశ్చాత్తాపం కలుగుతుంది. ఎప్పుడన్నా నీకు ఇట్లాంటివి కలిగాయా? నేను ఇందాకే చెప్పా, నిర్లక్ష్యంగా వినే వాళ్ళకి ఏ మార్పు రాదు. నటించుతూ వినేటువంటి వాళ్ళకి ఏ మార్పు కలగదు. తలబిరుసుగా వినేటువంటి వాళ్ళకి ఏ మార్పు రాదు. పాక్షికంగా వినే వాళ్ళకి, మైండ్ ఎక్కడో పెట్టి ఉదాహరణలు చెప్పేటప్పుడు మైండ్ ఇటు పెట్టేటువంటి వాళ్ళకి ఏ మార్పు కలగదు. దేవుని యొక్క వాక్యము మీద మనసు పెట్టి ఆ వాక్యము ద్వారా నేనేదో ఒకటి ఈ సమయంలో నేర్చుకోవాలని కూర్చునేటువంటి వారికి మాత్రమే పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తాడు. దేవుని వాక్యము ఖడ్గము లాంటిది. అది మన హృదయాలను పొడిచి వేస్తుంది. ఎప్పుడు నీకు అట్లాంటిది కలగలేదా? కలిగితే మంచిదే, మార్పు వస్తుంది. అది కలిగినప్పుడు రుజువు ఏంటంటే మనలో పరివర్తన వస్తుంది, మార్పు వస్తుంది. చూడండి, ఆ 37వ వచనములో పేతురు ప్రసంగం చేసినప్పుడు ఆ మాటల చేత వాళ్ళు హృదయములో పొడవబడి ఏమన్నారు? సహోదరులారా, మేమేమి చేతుము అని పేతురును కడమ అపోస్తులను అడిగాను. అది ఎప్పుడైతే మన హృదయంలో పొడవబడతామో వెంటనే మనకు ఒక ప్రశ్న రావాలి. ఏం ప్రశ్న? నన్నేం చేయమంటావు చెప్పి ఇప్పుడు నేను చేస్తా. అది ప్రశ్న. మేమేమి చేతుము, మమ్మల్ని ఏమి చెయ్యమంటావు? నీవు చెప్పిన మాటలు మా హృదయాలను పిండి వేశాయి. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు చెప్పు, మేము అది చేస్తామయ్యా. అది వాక్యము వింటే మనలో కలగవలసినటువంటి మార్పు, ఆ పరివర్తన అదనమాట. బాప్తిస్మం ఇచ్చు యోహాను దగ్గరకు కూడా ఆ ప్రజలు వచ్చారు, ఇశ్రాయేలీయులు వచ్చారు. లూకాసు సువార్త 3వ అధ్యాయము ఆ యోర్దాను నది దగ్గర బాప్తిస్మం ఇస్తూ ఉంటే వచ్చిన వాళ్ళందరికీ కూడా వాక్యం చెబుతున్నాడు యోహాను. మారు మనసుకు తగినటువంటి ఫలములు మీరు ఫలించండి, ఫలించకపోతే ఇదిగో గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, నరికేస్తాడు అని కొంచెం కఠినంగా ఆ బాప్తిస్మం ఇచ్చి యోహాను వాక్యం చెబుతుంటే వాళ్ళు వచ్చారు. 10వ వచనం చూడండి. అందుకు జనులు, అలాగైతే మేమేమి చేయవలెను అని అతనిని అడుగగా. ఏమడిగారు వీళ్ళు? మేమేమి చేశాం, మమ్మల్ని ఏం చేయమంటావో చెప్పు. నీ మాటలు మా హృదయాలను గద్దిస్తున్నాయి యోహాను గారు. మారు మనసుకు తగిన ఫలములు ఫలించకపోతే ఇదిగో గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, నరికేస్తానని చెబుతున్నావు కదా. దేవుని యొక్క ఉగ్రత మా మీద పడకూడదు, మమ్మల్ని ఏం చేయమంటావో చెప్పు, మేము చేస్తాం. అది ముందుకు వస్తారు. వాక్యము చేత గద్దించబడే వాళ్ళు ముందుకు వస్తారు. నన్నేం చేయమంటావు చెప్పు, ఇక నుంచి నేను చేస్తాను, నేను మారతాను. ఆ మార్పు అనేది వాక్యము వినేవారి అంతరంగములో తప్పకుండా కలుగుతుంది. అపోస్తులుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 30వ వచనం. అపోస్తులుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 30వ వచనం. చెరసాల అధిపతి ఏమడిగాడు చూడండి. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? నాకు రక్షించబడాలనుంది, నన్నేం చేయమంటావు? అది ప్రశ్న.
నన్నేం చేయమంటావు చెప్పు. అపోస్తలుల కార్యముల గ్రంథము 22వ అధ్యాయం 10వ వచనం. 22వ అధ్యాయం 10వ వచనములో కూడా సౌలు యేసు ప్రభువుని అడుగుతున్నాడు. దమస్క మార్గంలో పట్టుకున్నాడు యేసు ప్రభు సౌలుని. ఏమడిగాడు చూడండి 10వ వచనం. అప్పుడు నేను, ప్రభువా నేనేమి చేయవలెను అని అడుగగా, నన్నేం చేయమంటావు? బాప్తిస్మం ఇచ్చు యోహానును ఆ వచ్చినటువంటి ఇశ్రాయేలీయులు అడుగుతున్నారు, మమ్మల్ని ఏం చేయమంటావు? చెరసాల నాయకుడు అడుగుతున్నాడు పౌలు సేవని, అయ్యలారా నేను కూడా రక్షించబడాలని నా హృదయంలో ఉంది, నన్నేం చేయమంటావు? సౌలు కూడా రక్షించబడిన రోజున యేసు ప్రభువును అడుగుతున్నాడు, ప్రభువా నన్నేం చేయమంటావు? వాక్యము మన హృదయాలలో పొడవబడినప్పుడు మనలో కలగవలసినది, నేను ఇదిగో ఈ దాసుడు ఈ వాక్యము ద్వారా ఇలా చెప్పాడు, నేను అలా చెయ్యాలి. ఇక నన్నేం చేయమంటామని అడగొద్దు. ఎందుకంటే ఏం చేయాలోనేగా ఇక్కడ చెప్పేది. మనం ఏం చేయాలో ఇక్కడ దేవుని దాసులు చెబుతారు. నేను ఇది చెయ్యాలి, ఇది నా జీవితంలో లేదు, ఇది నేను చెయ్యాలి. సోదరుడా సోదరి, దేవుని వాక్యమును శ్రద్ధగా వినండి. దేవుని యొక్క వాక్యమును మనసు పెట్టి వినండి. దేవుని వాక్యమును నేను నా జీవితాన్ని ఈ వాక్యపు వెలుగులో చూసుకోవాలి అనే తలంపుతో వినండి. పరిశుద్ధాత్ముడు అంతరంగంలో కార్యం చేస్తాడు. మార్పు రావాలి. నేనేం చేయాలి? సహోదరులారా మేమేమి చేతుము అని పేతురుని అపోస్తలుని అడిగితే అప్పుడు పేతురు 3 మాటలు చెప్పాడు. 3 మాటలు చూడండి. 1, మీరు మారు మనసు పొందండి, నంబర్ 1. నంబర్ 2, పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందండి. నంబర్ 3 40వ వచనం. నంబర్ 3 40వ వచనం. మూర్ఖులకు ఈ తరమ వారికి వేరై రక్షణ పొందండి. 3 మాటలు చెప్పాడు. మమ్మల్ని ఏం చేయమంటావు అని వారు అడిగినప్పుడు మీరు చేయవలసింది ఈ 3 చేయండి అన్నాడు. ఏం చేయమన్నాడు? 3. ఒకటేం చెప్పాడు? మారు మనసు పొందండి. ఎంతకాలం ఊరకు వచ్చి కూర్చొని వెళ్ళిపోతా ఉంటావు? నీ మనసు మార్చుకోవడానికి ఇష్టపడవా? 24వ సంవత్సరం అయిపోయింది, ఇంకొద్ది రోజుల్లో అయిపోయింది, ఇంకో 10 రోజుల్లో అయిపోయింది. ఇంకా నువ్వు మారకపోతే ఎట్లా? మనసు మార్చుకోకపోతే ఎట్లా? మారు మనసు పొందండి. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆ మనసును, ఆ స్వభావాన్ని నువ్వు మార్చుకోవడానికి ఇష్టపడు. అది మారు మనసు అంటే. 3 వచనాలు జ్ఞాపకం చేస్తాను త్వరగా. మారు మనసు అంటే మనసు మార్చుకోవడం అని మనకు తెలుసు. దేవుని యొక్క వాక్యములో 3 రెఫరెన్స్లు నేను జ్ఞాపకం చేస్తాను. 26వ అధ్యాయం చూడండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం. మారు మనస్సు అంటే బైబిల్లో 3 మాటలు నేను చూపించాలని ఇష్టపడుతున్నాను. 26వ అధ్యాయం మారు మనస్సు అంటే 20వ వచనం. 26వ అధ్యాయం 20వ వచనం చూడండి. మొదట దమస్కులోని వారికిని యెరూషలేములోను యోదయ దేశమంతటను తరువాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయవలెనని ప్రకటించుచూ వింటిని. పౌలు ప్రకటిస్తున్నాడట. ఏమని ప్రకటిస్తున్నాడు? మళ్ళీ చదువుతున్న మాట. మారు మనసు పొంది దేవుని తట్టు తిరగండి. ఇప్పుడు చెప్పండి, మారు మనసు అంటే ఏంటి? దేవుని తట్టు తిరగడమే. అంటే ఇప్పుడు దాకా ఏ తట్టున్నా? ఇప్పుడు దాకేమో లోకము తట్టున్నాం కదా. ఇప్పటి వరకేమో లోకము తట్టున్నాం. లోకములో ఉన్నటువంటి శరీరాశలు, లోకములో ఉన్నటువంటి నేత్రాశలు, లోకములో ఉన్నటువంటి జీవపు డమ్మం, ఈ లోకాశలు, లోక కోరికలు, లోక పద్ధతులు, లోక ఆచారాలు, లోక సాంప్రదాయాలు, ఇప్పటి వరకు లోకము తట్టున్నాం. ఎప్పుడైతే మనము యేసు ప్రభువుని గురించి విన్నామో,
ఎప్పుడైతే నేను పాపిని అని నీ అంతరంగంలో నీవు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడేం చేయాలి? ఈ లోకము తట్టు నుండి విడిచిపెట్టి ఏ తట్టు తిరగాలి? దేవుని తట్టు తిరగాలి. అదే మారు మనసు అంటే. మారు మనసు అంటే అదే. లోకము తట్టు నుండి దేవుని తట్టుకు తిరగడమే మారు మనసు. కొంతమంది మారు మనసు పొందాము, బాప్తిసం కూడా తీసుకున్నాము, ఆరాధన కూడా చేస్తున్నాము, నేను ఆరాధన చేస్తూ ఇప్పటికి 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాను అనే వాళ్ళు ఉన్నారు. కానీ ఇంకా వాళ్ళ జీవితంలో ఏం బాలేదు? లోకం పాలా అంటే వాళ్ళు లోకము తట్టు ఉన్నారు, మళ్ళీ ఇటు దేవుని తట్టు కూడా ఉన్నారు. అది మారు మనసు కాదు. ఇప్పుడన్నా నువ్వు మారు మనసు పొందిన వాళ్ళు మళ్ళీ మారు మనసు పొందాలి. అవునా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ప్రభువు చెప్పింది అదే. 7 సంఘాలకు చెప్పింది ఏంది? ఎఫెసీ సంఘంతో ఏం చెప్పాడు? ఏంటి అలాగే చూస్తున్నారు? ఎఫెసీ సంఘంతో ఏం చెప్పింది? ఇప్పుడు దాకా చెప్పింది అదే కదా, మారు మనసు పొందు చెప్పాడా? ఆల్రెడీ ఎఫెసీ సంఘం మారు మనసు పొందిన సంఘమా కాదా? మారు మనసు పొందిన సంఘమే. మళ్ళీ ఏమన్నాడు ప్రభు? మారు మనసు పొందండి అన్నాడు. మారు మనసు పొంది ఆరాధన చేసుకున్న మనం కూడా మళ్ళీ మారు మనసు పొందాలి. నీ జీవితంలో ఇంకా లోకం ఉంటే ఎట్లా? లోక ఆశలు, లోక కోరికలు, లోక పద్ధతులు, లోక ఆచారాలు, లోక సాంప్రదాయాలు, లోకము తట్టు నుండి సంపూర్ణంగా దేవుని తట్టుకు తిరగడమే మారు మనసు అంటే. అది ఇంకా మన జీవితంలో లోకం కనపడకూడదు. ఇంకొక మాట చదువుదాం. మారు మనస్సు అనగా అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం. నువ్వు మారు మనసు పొందావా? అంటే లోక సంబంధమైన జీవితం నీలో లేకుండా బ్రతుకుతున్నావా? అది దాని అర్థం. మారు మనసు అంటే అర్థం అది. లోకము తట్టు నుంచి దేవుని తట్టుకు తిరగడం. అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం చూడండి. 21వ వచనం. గారడీలు చేసే సీమోను తోటి పేతురు చెబుతున్నాడు, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యములో నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకొని మారు మనసు పొందు. మారు మనసు అంటే ఏంది? మారు మనసు అంటే ఏంది? చెడుతనమును మానుకోవడమే మారు మనసు. చెడుతనమును మానుకో, అదే మారు మనసు అంటే. అసలు అంతకుముందే ఈ సీమోను ఏం చేశాడు? 12వ వచనం చూడండి. ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచూ ఉండగా వారు అతనిని నమ్మి పురుషులు స్త్రీలు బాప్తిస్మము పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది ఫిలిప్పును ఎడబాయకుండా ఉండెను. సీమోను కూడా ఏం చేశాడు? నమ్మాడు, బాప్తిస్మం పొందాడు, ఫిలిప్పును ఎడబాయకుండా ఉన్నాడు. అటువంటి సీమోను తోటి ఇప్పుడు పేతురు ఏమంటున్నాడు? పిచ్చోడా, నువ్వు నమ్మింది వేస్ట్, బాప్తిస్మం పొందింది వేస్ట్, మమ్మల్ని పట్టుకొని ఎడబాయకుండా ఉన్నది కూడా వేస్ట్ రా. నువ్వు మారు మనసు పొంది మళ్ళీ. నీలో చెడుతనము ఉంది, ఇంకా నీలో పాపము ఉంది, ఇంకా అది మానుకో, మారు మనసు పొందు. ప్రియులారా, నేను నమ్మాను, బాప్తిస్మం పొందాను, ఆరాధన కూడా చేస్తున్నాను. నేను ఆరాధన చేస్తూ 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాను, 40 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. నేనంటే ఏమనుకుంటున్నావు? అది ముఖ్యం కాదు. నీలో పాపము ఉందా లేదా? నీలో చెడుతనము మానుకున్నావా లేదా? అది ముఖ్యం. నీ చెడుతనమును మానుకొని మారు మనసు పొందు. ఇప్పుడన్నా మనం ఈ మారు మనసు పొందుదామా? లోకము తట్టు నుండి దేవుని తట్టు తిరగడమే మారు మనసు అంటే. పాపము లేకుండా జీవించడమే మారు మనసు అంటే. పాపపు క్రియలు విడిచిపెట్టాలి. కానీ ఇంకా చాలా మంది విశ్వాసుల్లో ఏం కనపడుతున్నాయి? చెడుతనము కనపడతానే ఉందండి. ఇంకా బూతులు కనపడతానే ఉన్నాయి. ఇంకా ఇంట్లో సీరియల్ చూసే వాళ్ళు ఉన్నారు.
అవి చూస్తున్నారు, ఇవి చూస్తున్నారు. ఇంకా నీలో ఇంకా చెడుతనము మానుకోకపోతే అట్లా నీ మారు మనసు కరెక్ట్ కాదు. మారు మనసు పొందు. మారు మనసు అంటే చెడుతనమును విడిచిపెట్టడం, చెడుతనమును మానుకోవడమే మారు మనసు. ఇంకా బూతులు ఉండకూడదు, పోకిరి మాటలు ఉండకూడదు, అబద్ధాలు ఉండకూడదు, ద్వేషాలు ఉండకూడదు. ఇంకొక మాట చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయంలో, మత్తయి సువార్త 21వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. మొదటి కొడుకు దగ్గరికి పోయి, అరే ద్రాక్ష తోటలోకి పోయి పని చేయరా అని చెప్తే వాడేమన్నాడు, నేను పోనానా అన్నాడు. కానీ మళ్ళీ మనసు మార్చుకొని ఏం చేశాడు, ద్రాక్ష తోటలోకి పోయి పని చేశాడు. రెండో కొడుకుతోడు చెప్పాడు, ఈడు బానన్నాడని వాడు మారు మనసు పొంది మళ్ళీ పోయిన సంగతి ఈయన తెలియక పాపం రెండో కొడుకుని పిలిచాడు. అరే నువ్వన్నా పోరా అన్నాడు. నేను పోతాను నాన్న అన్నాడు. కానీ ఈడు కూడా మనసు మార్చుకున్నాడు పాల. ఇప్పుడు ప్రభు ఒక ప్రశ్న అడిగాడు. ఏం ప్రశ్న చూడండి, 30వ వచనం చివరిలో చూడండి. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడు అని వారిని అడిగను. తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడు వీళ్ళిద్దరిలో ఎవరు అని అడిగితే అప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్పారు, మొదటివాడు. మొదటివాడు అంటే ఎట్లా అయ్యాడు? మొదటోడు తండ్రి ఇష్ట ప్రకారంగా చేశాడని ఎట్లా అయ్యాడు మొదటోడు? అది మనసు మార్చుకొని పనిలోకి వెళ్ళాడు. మనసు మార్చుకొని పనిలోకి వెళ్ళాడు. అందుకే ఆ వాడు తండ్రికి ఏమయ్యాడు? ఇష్టమయ్యాడు. మారు మనసు అంటే అది. తండ్రికి ఇష్టంగా నేను బ్రతకాలి అని కోరుకునేవాడే నిజమైన మారు మనసు పొందినవాడు. మారు మనసు అంటే అది. తండ్రికి ఇష్టముగా నేను బ్రతకాలి. మీ అమ్మకు ఇష్టంగా కాదు నువ్వు బ్రతకాల్సింది, మీ నాన్నకు ఇష్టంగా కాదు నువ్వు బ్రతకాల్సింది, నీ భార్యకు ఇష్టంగా కాదు నువ్వు బ్రతకాల్సింది, నీ భర్తకు ఇష్టంగా కాదు నువ్వు బ్రతకాల్సింది, నీ తల్లిదండ్రులకు కాదు ఇష్టంగా నువ్వు బ్రతకాల్సింది. ఎవరికి ఇష్టంగా బ్రతకాలి? నా తండ్రి పరలోకములో ఉన్న నా తండ్రికి నేను ఇష్టంగా బ్రతకాలి. అది తండ్రికి ఇష్టంగా బ్రతకడానికి సిద్ధపడటమే నిజమైన మారు మనస్సు. 3 మాటలు నేను జ్ఞాపకం చేశాను. మారు మనసు అంటే ఏం చెప్పండి? దేవుని తట్టుకు తిరగడం. ఎటువైపు నుంచి? లోకము తట్టు నుండి దేవుని తట్టుకు తిరగాలి. ఇక లోకం మన జీవితంలో ఉండకూడదు. గలతీ పత్రికలో చదివాం కదా, లోకముకు నాకు నేనేమైపోయాను, సిలువ వేయబడ్డాను అన్న. లోకము తట్టు నుండి దేవుని తట్టుకు తిరగాలి. అది మారు మనసు. మారు మనసు అంటే ఏంది? రెండవది, ఇంతకాలము చెడు జీవితం జీవించాము, ఇంతకాలము పాప జీవితము జీవించాము, అది అసహ్యకరము, దాని ద్వారా నేను నరకానికి వెళ్ళిపోతాను, ఇక నాకు ఆ జీవితం వద్దు, నేను ఇవన్నీ వదిలిపెడతా అని ప్రభువుకి ఇష్ట ప్రకారంగా జీవించటం, అది మారు మనసు. చెడు క్రియలు మానుకొని నీతి క్రియలు చేయాలి, మంచి క్రియలు చేయాలి, అది మారు మనసు అంటే. మూడవది, తండ్రికి నేను ఇష్టంగా బ్రతుకుతా. నేను ఏమి చేస్తే నా తండ్రి ఇష్టపడతాడో అది ఆలోచిస్తాడు. అది నేను ఏమి చేస్తే నా తండ్రికి ఇష్టం, నేను ఏం చేస్తే నా తండ్రికి ఇష్టం. ఇంట్లో కూర్చొని సీరియల్ చూస్తూ ఉంటే తండ్రికి ఇష్టమా? ఏమ్మా? బూతులు ఆడుతూ ఉంటే తండ్రికి ఇష్టమా? ఆలోచన చేయండి. నా తండ్రికి ఈ రోజు నేను ఇష్టంగా ప్రవర్తించాలి, బ్రతకాలి అని కోరుకు నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయేదాకా. పేతురుని అడుగుతున్నారు, మమ్మల్ని ఏం చేయమంటావు, మేమేమి చేతుము అని అడిగితే పేతురు చెప్పాడు, మీరు మారు మనసు పొందండి అన్నాడు. నేను అడుగుతున్నాను, 2024వ సంవత్సరం చివరిలోకి వచ్చేసాం. నీ మనసు ఇంకా మారకపోతే ఈ రోజైనా మార్చుకో. నీ జీవితంలో లోకాన్ని తీసివేసేయి, నీ జీవితంలో పాపక్రియలు విడిచిపెట్టు. దేవునికి ఇష్టంగా బ్రతకడానికి ఈ రోజు నుంచి నువ్వు తీర్మానం చేసుకో. దేవునికి ఇష్టంగా బ్రతుకు. అది నిజమైన మారు మనసు అంటే.
3 మాటలు చెప్పాడు పేతురు. మారు మనసు పొందు, రెండవ మాట ఏం చెప్పాడు? బాప్తిస్మము పొందండి. పోయిన శనివారం మన సంఘంలో 9 మంది బాప్తిస్మం తీసుకున్నారు కదా. బాప్తిస్మము తీసుకున్నారు 9 మంది. యేసు ప్రభువుని రక్షకునిగా, విమోచకునిగా, దేవునిగా అంగీకరించినటువంటి వారు, మారు మనసు పొందిన వారు బాప్తిస్మం తీసుకోవాలి. మారు మనసు పొందిన వాళ్ళు బాప్తిస్మం తీసుకోవాలా? మారు మనసు లేకపోయినా కూడా బాప్తిస్మం తీసుకోవాలా? బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి? మారు మనసు పొందిన వాళ్ళే బాప్తిస్మం తీసుకోవాలి. మారు మనసు పొందకుండా నేను ఈ పని చేస్తే బాప్తిస్మం తీసుకుంటే కానీ నాకు అది ఈరు, ఏది పాడబడే అవకాశం నాకు ఈరు. పాడబడే అవకాశం నాకు ఇవ్వాలంటే స్టేజ్ దగ్గర నిలబడి నేనేం తీసుకుంటే వస్తుంది? బాప్తిస్మం తీసుకుంటే ఇక నుంచి నన్ను పాటలకు లేపుతారు. బాప్తిస్మం తీసుకుని నుంచి ఇక నుంచి నన్ను వాయిద్యాలు వాయించడానికి లేపుతారు. బాప్తిస్మం తీసుకుంటే కానుక పట్టడానికి నన్ను నిలబెడతారు. అందుకోసం బాప్తిస్మం తీసుకోవాలా? కొంతమంది అధికారాల కోసం బాప్తిస్మాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు కదా. బాప్తిస్మం తీసుకుంటే ఈ అర్హత వస్తుంది కాబట్టి, ఈ పని చేయడానికి నాకు అర్హత వస్తుంది కాబట్టి బాప్తిస్మం తీసుకుందామన్నాను. బాప్తిస్మం అందుకు కాదు నువ్వు తీసుకోవాలి. నిజంగా మారు మనసు పొంది నా ప్రభువుని నేను ఆరాధించాలి, నా ప్రభువుని నేను ఘనపరచాలి. అందుకు మనం బాప్తిస్మం తీసుకోవాల్సింది. బాప్తిస్మము పొందుడి అని చెప్పాడు. ఒక మాట బాప్తిస్మాన్ని గురించి నేను జ్ఞాపకం చేస్తాను. గలతీ పత్రిక చూడండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. బాప్తిస్మములో ఉన్నటువంటి ఆ ఆత్మ సంబంధమైన అర్థం ఏంటంటే చెప్పండి. బాప్తిస్మం అంటే నీళ్ళలో ముంచటం, అది అక్షరార్థంగా బాప్తిస్మం అదంతే. కానీ అందులో ఉన్నటువంటి నిజమైన అర్థం ఏంటంటే, నిన్ను నీళ్ళల్లో ముంచుతున్నారంటే పాపం విషయంలో నువ్వు చచ్చిపోయావు కాబట్టి నిన్నేం చేస్తున్నారు? సమాధి చేస్తున్నారు. యేసు ప్రభు మళ్ళీ మృతులలో నుండి లేచాడు. నీవు కూడా సమాధిలో నుంచి బయటకు వచ్చావు. ఈసారి నూతన పురుషుడుగా బయటకు వచ్చావు. అంటే క్రీస్తు కొరకు జీవించడానికి వచ్చావు. అది నీళ్ళల్లో ముంచి పైకి లేపటం అంటే దాని అర్థం అది. అంతరంగం, ఆత్మ సంబంధమైన అర్థం అది అన్నమాట. బాప్తిస్మంలో ఉన్న ఆత్మ సంబంధమైన భావం. 9 మంది పోయిన శనివారం బాప్తిస్మం తీసుకున్నారు అంటే ఏంటి? నీళ్ళల్లో ముంచారంటే అర్థం చెప్పండి. నేను పాపం విషయంలో చచ్చిపోయాను కాబట్టి నన్ను ఏం చేశారు? సమాధి చేశారు. ఇక నుంచి నేను క్రీస్తు కొరకు బ్రతుకుతాను కాబట్టి నేను తిరిగి లేచాను. అది ఇప్పుడు ఇంకొకటి మనం ఇక్కడ గలతీ పత్రికలో చదువుతున్నాం. బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. అది క్రీస్తును ధరించుకున్నారు. స్కూల్ యూనిఫామ్ ధరిస్తారు పిల్లలు. ఆ యూనిఫామ్ను బట్టి చెప్తారు వీళ్ళు ఏ స్కూల్ పిల్లలు అనేది కదా. వాళ్ళు ధరించిన యూనిఫామ్ను బట్టి వీళ్ళు ఫలానా స్కూల్ పిల్లలు అని నిర్ణయిస్తారు, చెప్పుకుంటారు. అతడు వేసుకున్నటువంటి యూనిఫామ్ను బట్టి, అతడు ధరించిన యూనిఫామ్ను బట్టి ఇతను పోలీసు అని చెప్తారు కదా. దేన్ని బట్టి చెప్తారు? అతడు ధరించిన డ్రెస్, అతడు ధరించిన డ్రెస్సును బట్టి చెప్తారు. తెల్ల డ్రెస్సు, నల్ల కోట్ వేసుకుంటే ఆ డ్రెస్సును బట్టి ఏం చెప్తారు? ఇతడు లాయరు అని చెప్తారు. వాళ్ళు వేసిన డ్రెస్సును బట్టి, ధరించిన డ్రెస్సును బట్టి. ఇప్పుడు మనం బాప్తిస్మం పొందిన మనందరం ఒక డ్రెస్ వేసుకున్నాం. ఏ డ్రెస్? ఒక డ్రెస్ ధరించుకున్నాం. ఏ డ్రెస్ ధరించుకున్నాం? పౌలు రాశాడు ఇక్కడ, క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ ఏ డ్రెస్ ధరించుకున్నారు? క్రీస్తు అనే డ్రెస్సును మనం ధరించుకున్నాం. అది మనందరం ధరించుకున్న డ్రెస్ ఏంటిది? క్రీస్తే ఒక వస్త్రం. కాబట్టి అందరికి ఏం కనపడాలి? క్రీస్తే కనపడాలి. అది బాప్తిస్మం అంటే. బాప్తిస్మం అంటే అది మనలో క్రీస్తే కనపడాలి, క్రీస్తు స్వభావమే కనపడాలి. మరు మనసు పొందండి, బాప్తిస్మము పొందండి. మూడో మాట ఏం చెప్పాడు? మూర్ఖులకు ఈ తరమ వారికి వేరుగా జీవించండి. ఇదన్నీ మనం చేయాల్సింది. 3 ముక్కలు చెప్పేశాడు.
మమ్మల్ని ఏం చేయమంటావంటే మీ 3 చేయండి చాలు, ఇంకేమొద్దు. 1 మారు మనసు పొందండి, 2 బాప్తిస్మము తీసుకోండి, 3వది వేరుగా జీవించండి. ఎవరికి వేరుగా? ఎవరికి వేరుగా? భర్తకు వేరుగా కాదు, భార్యకు వేరుగా కాదు. ఎవరికి వేరుగా? మూర్ఖులకు, ఈ తరము వారికే వేరుగా ఉండండి, వేరుగా జీవించండి అని పేతురు చెప్పాడు. ప్రియులారా, బాప్తిస్మము తీసుకున్న మనం, మారు మనసు పొందిన మనం, యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించి ఆయనను ఆరాధిస్తున్నటువంటి మన జీవితములో ఏం కనపడాలి? వేరైన జీవితము కనపడాలి. వేరైన జీవితము మనలో కనపడాలి. అందరూ చేయటం కాదు, ఏం కనపడాలి మనలో? వేరైన జీవితము మనలో కనపడాలి. ఆదికాండం 1వ అధ్యాయంలోనే ఈ పదం మనకు కనపడుతుంది. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. రెండింటిని కలిపి ఉంచడం అసాధ్యం కదా. ఆయన వేరు చేశాడు. పగటిని రాత్రిని ఏం చేశాడు? ఆయన వేరు చేశాడు. ఆకాశమును భూమిని ఏం చేశాడు? ఆకాశము మీది జలములను, భూమి మీద ఉన్న జలములను ఆయన ఏం చేశాడు? వేరు చేశాడు. వేరు 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 కలిసి ఉంచడు ఆయన. వేరుగా ఉండాలి. నీలో వేరైన జీవితం కనపడుతుందా? ప్రత్యేకమైన జీవితం నీలో కనపడుతుందా? అందరూ చేసినట్టే అన్ని పనులు నువ్వు కూడా చేస్తున్నావా? ఏదో వేరైన జీవితం మనలో కనపడాలి. ఇశ్రాయేలీయులను ఉద్దేశించి దేవుడు ఒక మాట పలికాడు. లేవియా కాండం 20వ అధ్యాయం, లేవియా కాండము 20వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. లేవియా కాండం 20వ అధ్యాయము 26వ వచనం. యెహోవా అను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లుగా అన్యజనులలో నుండి నేను మిమ్మల్ని వేరుపరచితిని అన్నాడు. ఇశ్రాయేలీయులను ఏం చేశాడంటే దేవుడు? అన్యజనులలో నుండి నేను మిమ్మల్ని వేరుపరిచా. ఎందుకు వేరు చేశాను? ఎందుకు వాళ్ళల్లో కల్పించలేదు? వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించేవాళ్ళు, వాళ్ళు ఇష్టం వచ్చిన ఆచారాలు చేసేవాళ్ళు, వాళ్ళ పిల్లల్ని అగ్నిగుండం దాటిస్తారు, వాళ్ళ విగ్రహాలను పూజించేటువంటి వాళ్ళు, వాళ్ళు అసహ్యమైన కార్యాలు చేసేవాళ్ళు, జ్యోతిష్కం చెప్పించుకునేవాళ్ళు, దినాలను పాటించేవాళ్ళు, వారాలను పాటించేవాళ్ళు. అట్లాంటి పనులు మీరు చేయకూడదు. అందుకని అన్యజనులలో నుండి నేను మిమ్మల్ని ఏం చేశాను? వేరుపరిచాను. వేరుపరిచిన నేనెవరిని? నేను పరిశుద్ధుడను కాబట్టి మిమ్మల్ని కూడా ఎట్టుండాలని నేను వేరు చేశాను. మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలని నేను మిమ్మల్ని వేరుపరిచాను అన్నాడు. అర్థమైందా? యేసు ప్రభువుని విశ్వసించిన నీవు, బాప్తిస్మం తీసుకున్న నీవు, ఇన్ని సంవత్సరాల నుంచి ఆరాధన చేస్తున్న నీలో ఇంకా వేరైన జీవితం కనపడకపోతే ఎట్లా? మనలో వేరైన జీవితం కనపడాలి. దేవుడు మనలను వేరుపరిచాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మనం అదే చదువుతాం కదా. వెలుగుకి చీకటికి ఏం పొత్తు? ఆ రెండు వేరుగా ఉండాలి. అవిశ్వాసికి విశ్వాసికి ఏం పొత్తు? వేరుగా ఉండాలి. క్రీస్తుకు బెలియాలకి ఏం సంబంధం? వేరుగా ఉండాలి. లోకస్తులతోటి నీకు సంబంధం ఏంటిది? వేరుగా ఉండాలి. వాళ్ళలాంటి పనులు మనం చేసేదేంటి? వాళ్ళలాంటి క్రియలు మనం చేసేదేంటి? వాళ్ళలాంటి పద్ధతులు మనం పాటించేదేంటి? సోదరుడా, సోదరి, ఆలోచన చేయి. వేరైన జీవితం మనలో కనపడాలి. మర్దకైని గురించి ఇచ్చిన సాక్ష్యం చూడండి. ఎస్తేరు గ్రంథంలో మనం చదువుతాం కదా. ఎస్తేరు గ్రంథంలో ఆ రాజుతోటి వాళ్ళు వెళ్ళి చెబుతున్నారు, కంప్లైంట్ చేస్తున్నారు మర్దకై మీద. మర్దకై మీదే కాదు, అసలు యోధా జాతి మీదనే వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. ఏం చెప్పారు? 3వ అధ్యాయం 8వ వచనం. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినది ఏమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి యందుండు జనులలో ఒక జాతి వారు చెదరిపోయి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు ఎలా ఉన్నాయంట? వేరుగా ఉన్నవి. అది
వాళ్ళ విధులు, వాళ్ళు చేసే పనులు, వాళ్ళు చేసే ఆచారాలు, వాళ్ళ సాంప్రదాయాలు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. కనపడుతుందా మనలో అట్లాంటి వేరైన జీవితం? చెప్పండి. ఎక్కడన్నా మారకపోతే ఎట్లా? మనం సంవత్సరాలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు దొరికిపోతున్నాయి. 24 పోయి ఇంకొన్ని 10 రోజుల్లో 25 వస్తుంది, 25 పోతుంది మళ్ళీ 26 వస్తుంది, 26 పోతే 27 వస్తుంది. సంవత్సరాలు వస్తాయి కానీ నీలో మార్పు ఎక్కడ వస్తుంది? వేరైన జీవితము మనలో ఎక్కడ కనపడుతుంది? వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. దేవుడు అంటున్నాడు, ప్రియులారా, అన్యజనులలో నుండి నేను మిమ్మల్ని వేరుపరచితిని. నేను పరిశుద్ధుడను కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా జీవించండి. సోదరులారా, సోదరీలారా, వేరైన జీవితం మనలో కనపడాలి. ఎజ్రా గ్రంథంలో ఎజ్రా యెరూషలేము నుంచి బబులోను నుంచి యెరూషలేముకి వచ్చాడు. ఇప్పుడు ఒక కంప్లైంట్ తెచ్చారు, ఎజ్రా దగ్గరికి ఒక కంప్లైంట్ తెచ్చారు. 9వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆ కంప్లైంట్ ఏంటో చదువుదాం. ఈ సంగతులు సమాప్తమైన తరువాత పెద్దలు నా యొద్దకు వచ్చి, ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, కనానీయులు, హిత్తీయులు, పెరిజీయులు, యెబూసీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఐగుప్తీయులు, అమోరీయులు అను దేశపు జనులలో నుండి తమ్మును తాము వేరుపరచుకొనక, తమ్మును తాము ఏం చేసుకోలేదట? చూసారా ఎంత ఘోరమైన కార్యమో? ఎవరు వేరు చేసుకోలేదు తమ్మును తాము? పైన చూడండి, 2వ లైన్లో ఉంది, ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను. ఇశ్రాయేలీయులు, యాజకత్వం చేసే యాజకులు, పరిచర్య చేసే లేవీయులు, వీళ్ళందరూ కూడా వేరుపరచుకోలేదట. ఎవరిలో నుంచి? అక్కడ కొన్ని జాతుల పేర్లు రాశాడు. హిత్తీయులు, పెరిజీలు, యెబూసీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు కదా, ఐగుప్తీయులు, అమోరీయులు, వీళ్ళందరిలో నుండి వీళ్ళు తమను తాము వేరుపరచుకోవాలి. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళతో వీళ్ళు కూడా కలిసిపోయారు, వాళ్ళతోటి వీళ్ళు కూడా కలిసిపోయారు. వేరు జీవితము లేదు వాళ్ళల్లో. మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరుగా ఉండి రక్షణ పొందండి అని చెప్పాడు. కాబట్టి ప్రియ సోదరుడా, సోదరి, మనలో ఈ వేరైన జీవితం కనపడాలి. 3 మాటలు చెప్పాడు. హృదయములో పొడవబడి అయ్యా మమ్మల్ని ఏం చేయమంటావని పేతురు దగ్గరికి వచ్చి అడిగితే, మీరు 3 పనులు చేయండి అని చెప్పాడు. మొదటిది మారు మనసు పొందండి, 2వది బాప్తిస్మం తీసుకోండి, 3వది వేరుగా జీవించండి. ఈ 3 అనుభవాలు నీ జీవితంలో ఉన్నాయా? ఒకవేళ లేకపోతే ఈ రోజైనా మళ్ళీ మారు మనసు పొందాలి. అంటే సరి చేసుకోవటమే. మారు మనసు అంటే సరి చేసుకోవటం. ఇంతకాలం నాలో ఇంకా లోపాలు ఉన్నాయి, నాలో లోకం కనపడుతుంది, ఇంకా నాకు లోక సంబంధమైనవి కనపడుతున్నాయి. ఇవన్నీ నేను ఈ రోజు నుంచి విడిచిపెట్టుకుంటా. హృదయములో పొడవబడినటువంటి వారు, యోషియాలాగా పశ్చాత్తాపపడినటువంటి వారు మార్పు చెందుతారు. వాళ్ళే మారేది. ఏందంటే నువ్వు చెప్పేది అని నిర్లక్ష్యంగా, మొండిగా, తలబిరుసుగా ఉంటే నువ్వెప్పటికీ మారవు. మార్పు చెందుతావా? ఈరోజు సరి చేసుకుంటావా? పేతురు 3 మాటలు చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? 41వ వచనం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం తీసుకున్నారు. ఆ రోజు ఇంచుమించు 3,000 మంది సంఘంలో చేర్చబడ్డారు. ఎంతమంది మారు మనసు పొందింది? ఆ రోజు 3,000 మంది మారు మనసు పొందారు. అదే రోజు ఆ 3,000 మంది మళ్ళీ ఏం చేశారు? బాప్తిస్మం కూడా తీసుకున్నారు. మారు మనసు పొందారు. మొదటి పని అయిపోయింది. 2వ పని బాప్తిస్మం కూడా తీసేసుకున్నారు. 3వ పని ఏంటిది? వేరుగా జీవించటం. అందుకని 42వ వచనంలో చదువుతున్నాం. వీరు ఎవరు? వాళ్ళు ఆ మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నారే, ఆ వారు ఏం చేశారు? అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును నెలకొకసారి ఉండిరి.
ఏముంది అక్కడ? కాదు, నెలకు ఒకసారి కాదు, ఎడతెగక ఉండిరి. పొరపాటు చదివా నేను, అలవాటుకు చదివేశాం. మనం అలవాటుకు అంతే కదా. అపోస్తుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎలా ఉండాలి? అది. రాత్రి వచ్చావా ప్రార్థన కూడికి? నువ్వు వచ్చావా రాత్రి విజ్ఞాపన కూడికి? రొట్టె విరచడానికి అయితే వచ్చావు. సాయంత్రం సహవాసానికి వస్తావా? ఎలా ఉండాలి? సహవాస కూడికలో ఎలా ఉండాలి? రొట్టె విరిచే కూడికలో ఎలా ఉండాలి? ప్రార్థనా కూడికలో ఎలా ఉండాలి? బోధ కూడికలో, మంగళవారం బోధ కూడిక ఉంటుంది, బోధ కూడికలో ఎలా ఉండాలి చెప్పండి? ఎడతెగక ఉండాలి. నేను ఆదివారమే వచ్చి కూర్చొని వెళ్ళిపోతా, ఇంకా రాత్రి కూడికి రాను, మంగళవారం కూడికి రాను, గురువారం కూడికి రాను, శనివారం కూడికి రాను. మళ్ళీ నేను ఎప్పుడు వస్తాను? మళ్ళీ ఆదివారమే వస్తా. ఎందుకు? నీ విశ్వాస జీవితం విడిచిపెట్టేసాయి. ఆలోచన చేయండి ప్రియులారా. ఎడతెగకుండా ఉండాలి. అది వేరైన జీవితము జీవించాలంటే అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట యందు ఎడతెగకుండా ఉండాలి. అప్పుడప్పుడు కాదు, అప్పుడప్పుడు కనపడటం కాదు, వారానికి ఒకసారి కనపడటం కాదు, నిరంతరము దేవుని సన్నిధిలో మనం గడిపేటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి. అది. ఇప్పుడన్నా మారతావా? మార్పు చెందుతావా? పరీక్ష చేసుకొని దిద్దుకొని తిరిగి మారు మనసు పొంది కనీసం ఇక నుంచి 2025 నుంచి అన్నా నేను ప్రతి కూడికకు నేను వస్తాను, నాలో పాప జీవితాన్ని పూర్తిగా విడిచిపెట్టుకుంటాను అని ఈరోజు ఒక తీర్మానం చేసుకొని ఇక్కడి నుంచి తీర్మానం చేసుకోండి. వాక్యం విన్న తర్వాత మనలో మార్పు రావాలి, వాక్యం విన్న తర్వాత మనలో పరివర్తన రావాలి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి, నీ వాక్యము ద్వారా క్షేమాభివృద్ధిని కలుగు చేయండి. ఈ రాత్రి కూడికకు మమ్మల్ని సిద్ధపరచండి, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభువా, మా దేవా, మా సోదరుడు చెన్నయ్య గారిని బట్టి, సహోదరి అంజమ్మను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారికి ఇచ్చిన 3 బిడ్డలు కుటుంబం అంతా రక్షించబడి రక్షణ ఆనందముతో సంఘ సహవాసములో సంఘానికి చాలా ప్రయోజనకరమైన పాత్రలుగా వారి కుటుంబము ఉన్నది. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తమ్మును తాము పరిచర్య కొరకు అప్పగించుకున్న కుటుంబం దేవా, వారి కుటుంబమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. 3 బిడ్డలు రక్షించబడ్డారు, బాప్తిస్మం తీసుకున్నారు, సంఘ సహవాసంలో ఉన్నారు. మరి బిడ్డల భవిష్యత్తును కూడా మీరు దీవించి బలపరచండి. పుష్ప కొరకు, శామ్యూల్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డల 2 చదువుల్లో, వారి ఉద్యోగాలలో తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం. రేపటి నుంచి శామ్యూల్కు ఎగ్జామ్స్ జరగబోతున్నాయి, ఆ బిడ్డకు సహాయం చేయండి. పోయిన వారమే బాప్తిస్మం తీసుకున్నారు. దేవా, ఇప్పుడే వాక్యములో విన్నట్టుగా క్రీస్తును ధరించుకున్న అనుభవం కలిగి, వేరైన జీవితం కలిగి, అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన ఎడతెగకుండా ఉండటానికి ఆ బిడ్డలకు మీ కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. వారు తీసుకుని వచ్చినటువంటి ఆ పలహారాన్ని కూడా మీరు ఆశీర్వదించమని, తగిన ప్రతిఫలం కుటుంబానికి దయచేయమని, ఈ రాత్రి కాలం జరగబోయే కూడిక కొరకు సిద్ధపరచండి. యాక్సిడెంట్కు గురి అయిన రాముడు అనే సోదరుడు కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. పరిస్థితి ఎలా ఉందో మాకు తెలియదు, కనికరించండి. సలోమి అక్క కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. మహిమ మీకే చెల్లిస్తూ యేసు ప్రభువు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, సోదరుడు చెన్నయ్య గారు, సోదరి అంజమ్మ వారి కుటుంబం వారు స్నాక్స్ తీసుకొచ్చారు. తెచ్చిన ఉద్దేశం ఏంటంటే వాళ్ళకు ఒక ఆనందం ఉంది మనసులో. ఏంటంటే మా 3 బిడ్డలు కూడా ప్రభువు నమ్ముకొని బాప్తిస్మం తీసుకున్నారు, మా కుటుంబం అంతా రక్షించబడింది. అది కుటుంబం అంతా రక్షించబడింది, మాకు అది సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది అని వారి సంతోషాన్ని మనతో కూడా పంచుకుంటున్నారు. వారి కుటుంబం బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. నిజంగా అట్లా కుటుంబం అంతా రక్షించబడటం అనేది అది గొప్ప దీవెనకరం. మరి ఇంకా ఎవరి కుటుంబం అంతా రక్షించబడకపోతే ప్రార్థన చేసుకోండి బాగా.
మరి వారికి వాక్యం వినిపింప చేయండి. త్వరగా యవనస్తులు వీటిని పంచుతారు, తీసుకొని మనం వెళ్దాం. రాత్రికి రాజన్న వాళ్ళ ఇంటి దగ్గర జరిగే కూడిక కొరకు రావాలని మనం చేస్తున్నాం.